Hi everyone, welcome to 21st Century Krishna Pradeep's IAS Academy. మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సోషియాలజీ 5 days క్విక్ రివిజన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. డైలీ 5 hours అంటే టోటల్ 25 hours ఇన్ 5 days అంటే 29 జూలై నుండి 2 ఆగస్ట్ వరకు ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది. మార్నింగ్ 8 AM టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఉంటుంది. దీనికి ఎవరికైనా సరే ఫ్రీ ఓరియంటేషన్ క్లాసెస్ కావాలి అంటే 28/7/24 మార్నింగ్ 8 AM వచ్చి స్వయంగా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. క్లాస్ చూడండి. ఓన్లీ 5 daysలో మీకు బ్యాచెస్ అనేటువంటి కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ ఒక సమగ్ర అవగాహన అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు జనరల్ ఎస్ఏలో కూడా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 21st Century కృష్ణ ప్రదీప్స్ ఐఏఎస్ అకాడమీ. నేను మేజర్ శ్రీనివాస్. మనం లాస్ట్ వీడియోలో ఈ యూనిట్ 1 ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ 2 దగ్గరికి వచ్చేసరికి ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే మనకి ఎక్స్క్లూజన్ అండ్ వీకర్ సెక్షన్స్, వల్నరబుల్ గ్రూప్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్స్క్లూజన్ అంటే ఏంటంటే వెలి లేదా బహిష్కరణ, వర్జన అని చెప్పేసి అంటున్నారు. సో వెలి లేదా బహిష్కరణ కరెక్ట్ వర్డ్. సో అలాగే వల్నరబుల్ గ్రూప్స్ అంటే దేనికి బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, తాడిత పీడిత వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, అనగదొక్కినటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హక్కులను కోల్పోతున్నారో, ఎవరైతే సమాజంలో సమానత్వాన్ని కోల్పోతున్నారో, ఈ సమానత్వం కారణంగా హక్కుల ప్రాతిపదికన, సమానత్వం ప్రాతిపదికన, అలాగే ఇక్కడ భౌగోళిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రాతిపదికన వాళ్ళు వెలివేయబడ్డం అనేటువంటి జరుగుతుంది. అలాంటి వర్గాల వారు ఎవరు, అసలు వెలి అనేటువంటి కాన్సెప్ట్ ఎలా ఉంది అనేటువంటిది ఈ సెకండ్ యూనిట్లో మనం చూస్తామండి. అయితే ప్రిలిమినరీలో మేము ఆల్రెడీ చదువుకున్నాం కదా సార్, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ప్రిలిమినరీలో చదివినటువంటి ఓరియంటేషన్ వేరు, ఇప్పుడు మెయిన్స్లో చదివినటువంటి ఓరియంటేషన్ వేరు. చాలామంది ఏం అపోహపడుతున్నారంటే మేము హిస్టరీలో చదివేసుకున్నాం, లేకపోతే పాలిటీలో చదివేసుకున్నాం, ఎకానమీలో చదివేసుకున్నాం కాబట్టి మాకు ఇది అవసరం లేదు, అందులో చదివిన దాంతో రాసేసుకుంటాం అంటే అసలు ఆల్రెడీ మీకు ఆ సిలబస్ కనుక ఉన్నట్లయితే ఈ సబ్జెక్ట్ మీకు ఎందుకు పెట్టినట్టు? So the nature of study, the nature and scope of sociology is different, nature and scope of history, polity and economy is different. Please understand the way of study. ఆ యొక్క స్కోప్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి అది చదివినంత మాత్రాన ఇక్కడ ఉపయోగపడుతుంది తప్ప అదే నాలెడ్జ్తో నేను రాస్తాను అంటే పూర్తి మార్కులు పడవు, సగం మార్కులే పడతాయి. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దట్ నేను అక్కడ కవర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటే ఇబ్బంది పడతారు. సో సెకండ్ యూనిట్లో మనం చూసుకుంటే కనుక వల్నర్ గ్రూప్స్లో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఏ ప్రాతిపాదికన వెలివేయబడ్డారు, కుల ప్రాతిపాదికన ఏ విధంగా వెలివేయబడ్డారు. సో ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ రెండు కూడా ఇక్కడ సిలబస్లు ఇచ్చాడు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, ఈ నలుగురు చూస్తే నలుగురు 4 రకాలుగా సమాజంలో వెలివేయబడ్డారు. అది ఐడెంటిఫై చేయవలసినటువంటి అవసరం ఉందండి. సపోజ్ ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కనుక చూసుకుంటే అంటరానితనం అనేటువంటి దాని మీద, క్యాస్ట్ బేసిస్ మీద ఎక్కువగా, అలాగే అపరిశుభ్ర వృత్తులు అనేటువంటిది తీసుకుని వాటి మీద హైజీన్ అన్హైజీన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద వాళ్ళు ఈ యొక్క ఎక్స్క్లూజన్కి గురయ్యారు, వెలివేయబడ్డారు, బహిష్కరించబడ్డారు. సో ఇక్కడ ఎలాంటి వెలి జరిగింది? రాజకీయ వెలితో పాటు భౌగోళిక వెలి కూడా జరిగింది. ఇప్పటికీ కూడా గ్రామాల్లో చూడండి, గ్రామాల్లో మనకి కులాల పేరుతో ఆ యొక్క పేటలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కులాల పేరు మీద ఈ బహిష్కరణ అనేటువంటిది ప్రస్తుత సమాజంలో కూడా కొనసాగుతుంది. సో ఈ షెడ్యూల్ కాస్ట్ని అధ్యయనం చేయవలసినటువంటి పర్స్పెక్టివ్ వేరు, షెడ్యూల్ ట్రైబ్ని స్టడీ చేయవలసినటువంటి పర్స్పెక్టివ్ వేరు. షెడ్యూల్ ట్రైబ్ని కనుక మనం తీసుకున్నట్లయితే షెడ్యూల్ ట్రైబ్లో ఏం కనిపిస్తుందండి మనకి, వాళ్ళు ఇతర సంస్కృతులతో కలవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా షెడ్యూల్ కాస్ట్లో ఏంటంటే ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారు. షెడ్యూల్ ట్రైబ్స్ తెగల విషయం దగ్గరికి వచ్చేసరికి వారే మిగిలినటువంటి సమాజాలలోకి కలవడానికి ఇష్టపడలేదు. సో ఇది ఎక్స్క్లూజన్ అనేటువంటిది ఆ యొక్క సమూహాలు, సముదాయాల నుంచి కూడా జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించుకోవాలి.
సో వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలు, వారసత్వాలు అనేటువంటివి లేదా సాంప్రదాయ విజ్ఞానం అనేటువంటిది చాలా భిన్నంగా ఉండడం వలన ఇతర సమాజాల కన్నా వీళ్ళు భిన్నంగా ఉండిపోయారు. ఆ యొక్క సుదూర ప్రాంతాల్లో, నిర్జన ప్రాంతాల్లో, దుర్గమ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఉండిపోయారండి, ఏకాంత జీవనం గడుపుతూ ఉండిపోయారు. సో దట్ హ్యాస్ లెడ్ ఫర్ ఎక్స్క్లూజన్ ఫర్ దెమ్. అలాగే మిగిలినటువంటి సమాజాల్లోకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ప్రభావం, వెలి అనేటువంటి ప్రభావము, దూరం పెట్టడం అనేటువంటి ప్రభావం కొంతవరకు ఈ యొక్క తెగల మీద కూడా పడింది. సో తెగలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వెలి ఏ విధంగా ఈ వెలి అనేటువంటిది తెగల్లో ఎలాంటి సమస్యలను సృష్టించింది అక్కడ అధ్యయనం చేస్తాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ దగ్గరకు వచ్చేసరికి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు విద్యాపరంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనకబడినటువంటి వారు. దర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ అన్నప్పుడు మనకి ఈ సామాజికంగా అనేటువంటి కోణంలో మనం చూసుకుంటాం. సో అక్కడ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఆ విధంగా వెలి అనేటువంటి మనం చూడాలి. మైనారిటీలు అనేసరికి మైనారిటీలు 2 బేసిస్లో వీళ్ళ ఎక్స్క్లూజన్ జరిగింది. ఒకటి మతపరంగా, 2 భాషాపరంగా. అందుకే మనం భాషాపర మైనారిటీలు, మతపర మైనారిటీలు అని 2 రకాలుగా చెప్తామండి. సో వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి భద్రతాపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వీటిని అన్ని సామాజిక ఆర్థిక సమస్యలతో పాటు భద్రతా సమస్యలను కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. లేకపోతే ఉమెన్, చిల్డ్రన్, ఏజ్డ్, డిజేబుల్డ్ అండి. ఉమెన్ ఏ విధంగా అంటే ఆ లింగ వివక్షత అనేటువంటిది వివిధ కాలాల్లో మనకి మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో కూడా ఈ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కొనసాగుతుంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ లెడ్ టు జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ వీ హ్యావ్ టేకెన్ టు ఓవర్కమ్ దట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ చిల్డ్రన్ దగ్గరికి వచ్చేసరికి బాలలంటే ఎవరు, బాలల్ని ఏ ప్రాతిపాదిక మీద మనం నిర్వచించాలి, వాళ్ళు హక్కుల పరంగా, సమానత్వం పరంగా ఏ విధంగా బహిష్కరణకు గురవుతున్నారు అనేటువంటిది అధ్యయనం చేస్తూ ప్రస్తుత సమాజంలో బాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేటువంటివి అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ డిజేబుల్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ దగ్గరికి వచ్చేసరికి దివ్యాంగులు, వృద్ధులు కూడా సమాజంలో ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడుతున్నారు అనేటువంటిది, అది నిర్లక్ష్యం కారణంగా వీళ్ళకి గురవుతున్నారండి. ఇలాగ డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క కోణంలో ఓరియంట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప బహిష్కరణ అనగానే అంతా కూడా కులపరంగా చూసేయడం లేకపోతే ఎలా చూడడం అనేటువంటిది తప్పు. ఇట్స్ వెరీ క్లియర్. ఆ ఓరియంటేషన్ అనేటువంటిది గ్రూప్ 1 అభ్యర్థిగా మీకు తెలియాలి. ఆన్ వాట్ బేసిస్ ఆ కీ పాయింట్ అనేటువంటిది ఐడెంటిఫై చేస్తే యూ కెన్ బిల్డ్ ద ఆన్సర్. And you have to move the answer in that particular perspective. That is most important. ఆ orientation నేను నేర్పిస్తాను మీకు. So let us be prepared for 5 days sociology crash course program. Thank you very much.